హాయ్ అండి, ఈరోజు అయితే సండే అనమాట. మేమైతే మటన్ తెచ్చుకున్నాము. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా కడిగి అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు 4 సార్లు అయితే మనం కడుక్కోవాలి. సో నీళ్ళు అయితే ఇలా మొత్తం వంపుకోవాలన్నమాట. శుభ్రంగా అనేది మన మటన్ పీసెస్ అనేది మనం కడుక్కోవాలి. ఇలా ఒక 2 అల్లం తీసుకొని మనం దీంట్లో అయితే మనం దంచుకోవాలి. ఇంకా ఎల్లిపాయ, దీన్ని కచ్చా పచ్చగా అయితే మనం దంచుకోవాలి. మనం ఒక కుక్కర్ అనేది తీసుకొని దాంట్లో మనం నూనె అనేది మనం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె అనేది మనం వేసుకోవాలి. మేము ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ నూనె అయితే తీసుకున్నాము. మనం దీంట్లో మనం బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగం, చెక్క, సాజీరా అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనేది మనం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఉల్లిపాయలు అనేది మనం వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగనీకైతే 1 స్పూన్ ఉప్పు అనేది మనం తీసుకోవాలి. దీన్ని అయితే కలుపుకోవాలి. మనం ఉల్లిపాయలు అయితే ఇక్కడ వేగాయి. దీంట్లోనే మనం రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అయితే తిప్పుకోవాలన్నమాట. కడిగి పెట్టుకున్న మటన్ అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి. నేనే దీంట్లో మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే లైట్గా కలుపుకోవాలి. దీంట్లో చిన్న స్పూన్ పసుపు అనేది మనం వేసుకోవాలి. దీంట్లో కొంచెం సేపు అనేది మనం దీన్ని అయితే ఉడకనివ్వాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం అనేది మనం వేసుకోవాలి. ఉడికినాక మనం ఒక టమాటా అనేది మనం వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి అనేది మనం వేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర అనేది మనం వేసుకోవాలి. పుదీనా అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా కొద్దిసేపు అనేది మనం మూత అనేది పెట్టుకోవాలి, ఒక 5 నిమిషాలకి. దాని తర్వాత చూద్దాం. కొద్దిసేపు అయినాక మనం గరం మసాలా అనేది వేసుకోవాలి. కొద్దిగా అలా తిప్పుకోవాలి. మనం మాకైతే గ్రేవీ కావాలి. ఒక గ్లాసున్నర నీళ్ళైతే మనం దీంట్లో అయితే వేసుకోవాలి. సో మేమైతే ఒక గ్లాసున్నర నీళ్ళైతే మేము వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే ఉడికివ్వాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత అనేది పెట్టుకుందాము. 3 విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట.
అయితే కుక్కర్ అయితే కింద దింపుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి అయితే చూసుకుందాం మనము. సో చూసారా ఎలా పొగలు కక్కుతున్నాయో ఇవి. మాకైతే ఉప్పు అయితే సరిపోలేదు, మేమైతే కొద్దిగా అయితే ఉప్పు అయితే మేము వేసుకున్నాము. సో మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది డెలీషియస్గా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముక్కలు కూడా బాగా మెత్తగానే ఉడికాయి.